హలో గాయ్స్, కుక్ విత్ జాతిరత్నాల్లో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు లాస్ట్ వచ్చారు, తనుజ వంట ఎలా ఉంది, తనుజని మన జడ్జెస్ ఎవరెవరు ఏమన్నారు. ఓకే, అవినాష్ కామెడీ, మన అదేంటంటారు పునర్నవిది, ఆశిక, నూకరాజు ఫన్, అవన్నీ మనం తెలుసుకోవాలంటే ముందుగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తనుజ ఏ ప్లేస్లో వచ్చిందో కూడా నేను చెప్తాను క్లియర్గా. మీకు నచ్చితేగానే వీడియో చూసారని నేను అనుకుంటున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితేగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితేగానే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది. ప్లీజ్ మీ ఫేవరెట్ అయిన తనుజ ఏ పొజిషన్లో వచ్చిందో కూడా మనకు తెలుస్తుంది. ఓకే సరే, కుక్ విత్ జాతిరత్న శనివారం మాస్ రౌండ్ అని అన్నారు. అంటే మన బెస్ట్ మాస్ ఎవరెవరు అంటే బెస్ట్ మాస్ రౌండ్ అని అంటే మాస్ థీమ్. తర్వాత ప్రదీప్ గారు మాస్ మాస్ ఆ సాంగ్తో వస్తారు. వచ్చిన తర్వాత ఆలి గారు, అరుణ గారు, సంజయ్ గారు, శ్రీదేవి గారు వచ్చారు. దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల పేరే చూడు ఆ సాంగ్తో వస్తుంది. సాంగ్తో వస్తారు. వచ్చిన తర్వాత సంజయ్ గారు మీద ఫన్ చేస్తుంటారు. ఏంటి సార్ అందరూ మాస్ రౌండ్ అంటే మాస్ లాగా వస్తే మీరేంది ఇలా వచ్చారు కోటేసుకొని అదేనండి. మన ప్రదీప్ గారు కామెడీ చేస్తుంటే కామెడీ అంటుంటే అరే మాస్ కామెడీ అని కామెడీగా మాట్లాడతారు. ఇంకా అరుణ గారు ఓకే అరుణ గారు ఏంటి మేడం మనం ఎట్లయినా మాసే అంటే ఆల్వేస్ మనం మాస అని. అరుణ మేడం నిజంగా సూపర్ డాన్స్ చేస్తారని ఆయన ఏమన్నా బాగా అనిపిస్తుంది. నాకైతే హైలైట్ అనిపించింది. తర్వాత శ్రీదేవి గారు మా మేడమ్స్ ఇద్దరు ఏంటి ప్రదీప్ గారు అంటారు మా మేడమ్స్ ఇద్దరు ఏంటంటే ఫస్ట్ వాళ్ళని చూస్తే నార్మల్గా అంటే నార్మల్ ఉంటారు, లోపల మాత్రం చాలా మాస్ ఉంటుంది అని అంటారు. ఆలి గారు ఏంటి సార్ మీరు ఈరోజు అంటే ప్రతి ఒక్కరికి ఒక లోపల ఒక మాస్ అనేది ఉంటుంది, కానీ అది టైం వచ్చినప్పుడు బయటికి పడుతుంది. అదైతే కరెక్టే నిజంగా. లోపల ప్రతి ఒక్కరికి ఒక మాస్ అనే ఒక థీమ్ ఉంటుంది, మైండ్ సెట్ లో ఉంటుంది, కానీ అది ఆల్రెడీ వాళ్ళకు టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. అది అని చెప్తారు. అది రియల్ నిజంగా. ఇంకా జాతిరత్నాలను చూపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ వస్తారు. వారు ఎవరెవరు ఏ దాని నుంచి వచ్చారో నేను చెప్తాను. ఎవరు గెటప్ వేసుకొని వచ్చారో నేను చెప్తాను. అదే కుక్స్ ఒక డీజే మ్యూజిక్ వేస్తారు. మ్యూజిక్ వేసినప్పుడు పునర్నవి వేస్తారు, రాకేష్ అని వస్తాడు, ఆశిక వస్తారు, తనుజ, నలుగురు వస్తారు. ముగ్గురు అమ్మాయిలు మన రాకేష్ అని ఒక్కరే. ఇంకా ఏంటి ఇలా శనివారం నుంచి ఆదివారంకి ఎక్కడ వచ్చినట్టే నేను అనుకున్నాను. నన్ను ఒక్కరిని ఇక్కడ వేసి నన్ను టార్చర్ పెడతారని అనుకున్నాను. నాకు తెలుసు ఈ విషయం, నాకు తెలుసు అని అంటారు. నాకు అదేంటంటే సంజయ్ గారు కూడా అక్కడ ఎప్పుడో పెద్ద ఆయన అంకుల్ అని అనిపించుకున్నాడు. ఇక్కడ కూడా అనిపించుకోవాలి కదా ప్రదీప్ అని కామెడీగా మాట్లాడుతుంటారు. తర్వాత సార్ ఏంటి సార్ నన్ను ఏదైనా నాకు ర్యాగింగ్ ఈడ మాత్రం ఇంతమంది అమ్మాయిలతో నన్ను ర్యాగింగ్ చేయడం అనిపించాను. సార్ నేను ఎప్పుడైనా ర్యాగింగ్ అనేది అమ్మాయిలతో అయితే నేను చూడలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని మన రాకేష్ అన్న అంటారు. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. రాకేష్ అన్న అమ్మాయిలతో ఈ ర్యాగింగ్ అయితే నేను ఎప్పుడూ గమనించాలి, ఎప్పుడు ఈ ర్యాగింగ్ కూడా అంటారు నాయన అని అంటారు. తర్వాత జాతిరత్నాలు ఇక ఎవరెవరు ఏ దానికి వస్తుంటారు అని అంటారు. అంటే మీరందరూ అంకుల్ సారీ మన తనుజ, ఆశిక, పునర్నవి అంకుల్ అని సతాయిస్తుంటారు. సార్ ముగ్గురు అమ్మాయిలు మన రాకేష్ అని అందరికి బిస్కెట్స్ వేస్తుంటారు కదా, కామెడీగా, బ్యాడ్ వేలో కాదు కామెడీగా. అయితే రాకేష్ అన్న ముగ్గురు అందమైన అమ్మాయిలు రంభ, ఊర్వశి, మేనకలా ఉన్నారు వీళ్ళు ముగ్గురు అమ్మాయిలని నేను కామెడీగా మాట్లాడుతుంటారు. అది భలే ఫన్ అనిపించింది. నిజంగా నాకైతే చాలా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కాబట్టి బిస్కెట్ లేదంటే వీళ్ళ మీద కూడా వేస్తాను. ఒక్కొక్కరి మీద మాట్లాడుతుంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే చాలేవయ్యా కూర్చో అని ఇంకా కామెడీగా మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు మన జాతిరత్నాలు కట్అవుట్స్ చూసారుగా, ఆ కట్అవుట్స్ లో ఎవరు అది వేసుకోరు అంటే ఇప్పుడు సపోజ్ సమంత ఉంది, సమంత లాంటి గెటప్ ఏదైనా ఒక గెటప్ వేసుకొని రావడం, మహేష్ బాబు గారు గెటప్, మన నాగ్ సార్ మై మామ నాగ్ సార్ గెటప్, ఇవన్నీ ఎలా అనిపిస్తాయో అలా నాకైతే భలే అనిపించింది. తర్వాత చూద్దాం అవినాష్ తర్వాత సారీ ఫస్ట్ ఎవరు అంటే మన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఎట్లా పెద్ద ఆయన నిలవండి అని అంటారు. పెద్ద ఆయన అంటే మన రాకేష్ అన్నని పెద్ద ఆయన అంటున్నారు. ఇంతగా నాకైతే అబ్బా పాపంగా రాకేష్ అన్నకి ఇంత టార్చర్ పెడుతున్నారు అనిపించింది. పెద్ద ఆయన కదా పెద్ద ఆయన అని అంటారు. అదే ఇంకా రాకేష్ అని వస్తారు. రాకేష్ అని వచ్చినాక ఫస్ట్ 2 అంటాడు. తర్వాత లేదు నాకు 5 కావాలంటే నీకు ఎవరు వద్దు అని అంటే ఎవరైనా ఓకేనా అంటే అట్లయితే 5 మంది ఇవ్వండి ఈయనకే
జాతిరత్నాలు అందరు వివేక్ అని ఆశిక అంటుంటది నిజంగా కామెడీ. నాకు తమిళ అంటే నాకు ఈరోజు ఏ జాతిరత్నం అయినా ఓకే, మణికంఠ అయినా ఓకే అంటే రివర్స్ గేమ్ ఆడుతున్నావు కదా అని అంటది. అది ఫన్. తర్వాత ఏంటంటారు రాకేష్ అని వస్తాడు. రాకేష్ అని వచ్చి ఒక కట్ అవుతుంది ఏమంటే నాకు సార్ మై మామ్ మై నిజంగా ఎట్లా నాకు నాగార్జున గారు నిజంగా చాలా చాలా ఇష్టము. బిగ్ బాస్ చూసినప్పుడు నుంచి ఆ, కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి అలా ఇష్టం అనుకోండి. అంటే ఫేవరెట్ అలాంటివి అయితే ఏం లేదు, ఓకే బాగుంటుంది, అంతకు మించి అడగం లేదు. తర్వాత ఓకే నాగార్జున సార్ వస్తుంది. సొగ్గాడే చిన్ని నాయన ఆ సాంగ్, సొగ్గాడ చిన్న ఆయన దాంట్లో అతను సొగ్గాడ చిన్న ఆయన ఆ దానికి వచ్చేసినప్పుడు సొగ్గాడ చిన్న నాయనది ఆ సాంగ్ వచ్చినప్పుడు మనకంట మీద ఇంకా కొన్ని ఫన్ చేస్తుంటారు చూడండి, ఒక రేంజ్ లో ఫన్ చేస్తుంటారు. రాకేష్ అన్న మనకంట చేతే ఏమన్నా ఫన్ నిజం చెప్తున్నా. మీరు నాగార్జున మీ కట్అవుట్ చూసారు ఎంతకు, మీకు కట్అవుట్స్ నచ్చిందా? ఆ కట్అవుట్ లో మీకు కనిపించట్లేదు మీరేంటి నాగార్జున గారు అని చాలా చాలా పని చేస్తారండి నిజంగా. వామ్మో ఏదో బాబు మణికంఠని ఇంత టార్చర్ పెడుతుంది అనిపించింది నాకైతే నిజంగా. అదైతే నాకు చాలా ఫన్ అనిపించింది. తర్వాత గెటప్ చూసుకొని వచ్చావా నాకు సార్ లాగానే వచ్చావా అని అంటే నాగార్జున సొమ్ము అయిపోతుందని నాగార్జున సార్ లాగా మన రాకేష్ అన్న మాట్లాడుతుంటే నాగార్జున సార్ లాగా రాకేష్ అన్న మాట్లాడుతుంటే నీ సొమ్ము అయిపోతుంది అని చాలా ఫన్ గా మాట్లాడుతుంటారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. నిజంగా చాలా చాలా క్యూట్ అనిపించింది. ఇంకా మన మణికట్టలో దండేసుకొచ్చాను చూసారా నాగార్జున సార్ లాగా వచ్చాను నేను అని చూసానులే ఉండు అని ఒక అలా మాట్లాడారు. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. తర్వాత పునర్నవి గారిని పిలుస్తారు. పునర్నవి గారు మీకు ఎవరు కావాలంటే నా ఫ్రెండ్ నా డార్లింగ్ రోహిణి వస్తే బాగుంటది అని అనుకుంటున్నా అని అంటారు. వెనక పునర్నవి ఫోర్త్ నెంబర్ చేస్తే అక్కడ సమంత గారి వస్తుంది. ఆ గెటప్ లో మన ఎవరు రోహిణకు వస్తుంది. అది మా ఇంటి బంగారం గెటప్ వేసుకొని వస్తుంది రోహిణక. ఆ సాంగ్ ఉన్నప్పుడు నేను బంగారాన్ని ఒక్కొక్కరిని కొడతాను చూడు అని అంటారు. మస్తు అంటారు నిజంగా. నాకైతే సమంత బల అంటది ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అవ్వా అని అంటారు. అలా నాకైతే క్యూట్ అనిపిస్తుంది. ఆ డైలాగ్ బాగుంది నాకైతే మా ఇంటి బంగారం సినిమా. అలా చాలా చాలా నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా గన్ను తీసుకొని ఒక్కొక్కరిని షూట్ చేస్తారు చూడండి. షూట్ చేస్తారు మనకంట నువ్వు గ్యాస్ సిలిండర్ లాగా ఉన్న సమంతం ఏంటి అని కామెడీగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కామెడీ నిజంగా చాలా ఫన్. మణికంఠతో ఫన్ చేస్తుంది, రాకేష్ అన్నతో ఫన్, మీరేంటి సమంత గారని ఇంకా చాలా కామెడీగా అదైతే భలే ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. తర్వాత తనుజ వస్తుంది. తనుజ వచ్చినాక అంటే మీకు ఏ కట్అవుట్ తీసుకుంటుంది ఎప్పుడు నేను ఫస్ట్ కోరుకుంటా, ఈసారి సెకండ్ కోరుకుంటాను. సెకండ్ వస్తే మన విదేశాంతి గారు వస్తే సుహాసినకు వస్తుంది. సుహాసినకు వచ్చినప్పుడు ఓ శ్రీరామ సాంగ్ ఉంటుంది చూడండి, ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఇంకా డాన్స్ చేస్తారు. తర్వాత సుహాసినకు ఫన్ చేస్తుంటే అరే గన్నేం వచ్చిందో అని బుల్లెట్లు ఎంత పెద్దగా ఉన్నాయని ఇంకా కామెడీ నిజంగా ఏమన్నా ఫన్ అనిపించిందా నిజంగా ఫ్రెండ్స్. కుక్కుల జాతర మాత్రం పిచ్చ కామెడీ ఉంటది. మీరు నిజంగా చూసే మాత్రం ఒక హైలైట్ నవ్వుడతారు. రోహిణతో నీ గాను నా గాను అంటే గన్ను మీరు ఇద్దరు వేస్ట్ అని ఇంకా కామెడీగా రాకేష్ అని మాట్లాడుస్తాడు. ఈయన ఎప్పుడు ఫన్ చేయని అని ఈయన ఎప్పుడు మాట్లాడేది ఇంకా రాకేష్ అన్న కామెడీ చేస్తాడు. రాకేష్ అన్న నువ్వు ఎప్పుడు ఇంతనా ఇప్పుడు సాటర్డే సండేకి ఎందుకు సండే అతను సాటర్డేకి ఎందుకు వచ్చాడు అని మళ్ళీ కామెడీగా మాట్లాడుతుంటారు. నావులక్క బాగున్నావా అని ప్రదీప్ అని అంటాడు. బాగున్నా తమ్మే నువ్వు బాగున్నావా అని భలే ఆ స్లాంగ్ అయితే హైలైట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా స్లాంగ్ హైలైట్ అనిపిస్తుంది. అది మాత్రం సూపర్ ఉంది. తర్వాత ఆశిక ఒక కట్అవుట్ తీసుకుంటారు. లోపల ఉంది అవినాష్ నూకరాజు వీళ్ళు ఇద్దరు ఉన్నారు. నీకు ఇద్దరు కావాలంటే అమ్మ నాకు వద్దు, ఒక్కరే కావాలి, నాకైతే అస్సలు వద్దు, ఇద్దరు మాత్రం అస్సలు వద్దు అని అంటారు. వెనక ఆశిక రవితేజ గారిది వస్తుంది. ఆయనక నూకరాజు వస్తారు. నూకరాజు ఆశిక మాత్రం పిచ్చ ఫన్ అనుకోండి. మీకు ఎంతమందికి నచ్చిందో ఆ ఫన్ ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే పిచ్చ కామెడీ వెనక వస్తారు. అదే రాజాది గ్రేట్ సినిమా ఉంటుంది చూడండి, ఆ గెటప్ వేసుకొని వస్తాడు. నిజంగా హైలైట్ ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే పిచ్చ నచ్చింది. వాళ్ళ గెటప్ వాళ్ళ ఉండే వాళ్ళ విధ హైలైట్ అండి నిజంగా. ఏంద్ర బాబు అనిపించింది. వెనక
రోహిణక్కతోకి కూడా ఇంకా నూకరాజు రోహిణక్కతోకి కామెడీ చేస్తుంటారు. ఇంకా ఇంకా రాకేష్ అని వస్తాడు మా తెలుసు ఏ అన్న ఎప్పుడు వస్తాడు ఏం మాట్లాడినాడు ఏ చేయలేడు ఏ జట్టపోయినాడు అని ఇంకా వీళ్ళిద్దరు కామెడీగా మాట్లాడుకుంటారు. ఇంకా వాయిస్ ఇది రాదు అంటే వాయిస్ రవితేజ గారి వాయిస్ ఇమిటేట్ చేయడానికి వస్తుంది. ఇదంటే నువ్వు రోహిణక్క ఒక నవ్వు అది నా నవ్వులరా నువ్వెలా నవ్వురా అంటే నీకు నవ్వడానికి వస్తలేదు కాబట్టి నేను నవ్వేశాను అని అంటారు. ఏమన్నా ఫన్నా ఫ్రెండ్స్ నిజంగా పిచ్చ ఫన్న పిచ్చ పిచ్చ నవ్వు వచ్చింది నాకైతే. మీకు ఎంతమందికి పిచ్చ పిచ్చగా నవ్వు వచ్చిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటా. నాకైతే నిజంగా చాలా చాలా నవ్వు వచ్చింది. ఇదే కదా నేను ఆమె కోరుకున్నది ఇదే కదా బాబు ఇంత మంచిగా అని నాకైతే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కనిపించలేదో ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత తర్వాత కొంచెంసేపటికి అవినాష్ వస్తాడు. అవినాష్ మహేష్ బాబు కట్అవుట్ వస్తుంది. మహేష్ బాబు నవ్వుకుండా అదేంటారు జగడమే సమరం జగడమే అనుకుంటా జగడమే ఆ సాంగ్ అవినాష్ ఉరుకుడే ఉరుకుతుంటాడు. ఆ సెట్ మొత్తం ఉరుకుతుంటాడు. ఉరుకుతున్నప్పుడు అవినాష్ నిజంగా ఫుల్ ఫన్. రోహిణక్క అవినాష్ కూడా చాలా ఫన్. తర్వాత రాకేష్ అన్న మళ్ళీ వస్తాడు. రాకేష్ అన్న మహేష్ బాబు గారి వాయిస్ నేను ఇమిటేట్ చేశాను. నేను ఇమిటేట్ చేస్తే నువ్వే ఉండు నేను పోతా సరే నువ్వే ఉండు అని ఇంకా ఎంత కామెడీ ఫ్రెండ్స్ నిజం చెప్పిన నాకైతే పిచ్చ కామెడీ అనిపిస్తుంది. పిచ్చ పిచ్చ ఫన్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఆ ఫన్ అనిపిస్తుందో లేదో నాకైతే తెలుసు మస్తు కామెడీ అనిపిస్తుంది. తర్వాత మళ్ళా జగడమే జగడమే జగడం అనే సాంగ్ ఊకే వస్తుంటే అవినాష్ ఉరికి అసలు సారే బంద్ చేయండిరా నాయన ఎంతసేపు పెడతారా నాయన ఈ సాంగ్ నన్ను చుక్కలు చూపిస్తున్నారు ఏంట్రా అని మస్తు కామెడీ ఉంటుంది. నిజంగా నాకైతే పిచ్చ కామెడీ చాలా చాలా కామెడీ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత పేరెంట్ టాస్క్ గురించి మాట్లాడదాం. కుక్స్ జాతిరత్నాలు అందరు కలిసి ఆడాలన్నప్పుడు అదేంటారు ఫస్ట్ టిఫిన్స్ అందరు ఇప్పుడు ఉంటుంది కదా పప్పు టిఫిన్స్ సారీ ఇడ్లీ దోశ అన్ని చెప్పినాక మళ్ళీ లాస్ట్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అందరూ చెప్పాలి. ఈ ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పటి నుంచి లాస్ట్ వాళ్ళు మళ్ళీ లాస్ట్ వాళ్ళు చెప్పినాక మళ్ళీ ఫస్ట్ వాళ్ళు ఉంటుంది. అలా అందులో రాకేష్ అని అవుట్ అయ్యాడు, మణికంఠ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అందరు ఒక్కొక్కరు అవుట్ అవుతూనే ఉన్నారు. తనుజ ఈ పేరెంట్ టాస్క్ లో తనుజ విన్నర్ అయిపోయింది. ఓకే అయినాక ఇంకా కామెడీ వీళ్ళ జోక్స్ ఏంటంటే వాళ్ళని గోడ అవతల వీళ్ళు ఒక లెటర్ అంటే మన ఐటమ్స్ ఇప్పుడు మనం సామాన్ పోతే కామన్ గా ఇప్పుడు అంటే డిమార్ట్లు విశాల్ మార్ట్లు అన్ని మార్క్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడైతే మార్క్స్ లేకుండే ఒక పేపర్ రాసింది ఏమేమి వంట కావాలి ఏమేమి మనం ఇంటికి తీసుకోవాలి పప్పులు ఉప్పులు నూనెలు అవన్నీ మనకు తీసుకురావాలంటే అప్పుడు పేరు మనం మీకు గుర్తుండి ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా బాబాయ్ అలానే రాసుకొని తీసుకొని వచ్చే థింగ్ అలా అయినాక పేరెంట్ టాస్క్ అలా చేసిండు. అదైతే భలే ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి కామెడీ అనిపించింది మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అది సూపర్. తర్వాత వాళ్ళకు అంటే ఈ లెటర్ వాళ్ళకి ఆ లెటర్ చదవడానికి అంటే ఆ ఐటమ్స్ చదవడానికి రాక వాళ్ళు ఎంత కామెడీ అంటే చేస్తారు. అదైతే వాళ్ళకి టైం ఇస్తాం వాళ్ళు వీళ్ళు మళ్ళీ తర్వాత పోకూడదు వాళ్ళు అదేంటి మళ్ళా టార్చర్ వాళ్ళకు మళ్ళా టార్చర్ ఏంద్రా బాబు ఇలా టార్చర్ అనిపించింది అనుకోండి. నాకైతే నిజంగా అనిపించింది ఎంత అంటే అంత పన్ను ఒక్కొక్క మగం పిచ్చ పన్ను చేశారనుకో. నిజంగా అవినాష్ అయినా నూకరాజ్ అయినా సుహాసినక్క అయినా మణికంఠ అయినా రోహిణక్క అయినా వీళ్ళైతే నిజంగా చెప్తున్నా చాలా కామెడీ అవ్వ. నిజంగా కుక్స్ కానీ జాతిరత్నాలు లేకపోతే కుక్స్ అయితే చేయలేరు. ఇదైతే నేనైతే పక్క రాసేసాను అలాంటి సిచ్యువేషన్స్. తర్వాత ఇంకా జాతిరత్నాలు ఫన్ మాత్రం సూపర్ ఉంటది. ఇంకా డ్రాయింగ్ అక్క మన అవినాష్ అన్న అదేంటంటారు పోకిరి సినిమాలో అది లిఫ్ట్ ఉంటుంది చూడండి అది ఒకటి చేశారు. తర్వాత నూకరాజ్ ఆశిక మాత్రం నువ్వు ఫ్లైంగ్ కిస్ నేను చేస్తాను లేకపోతే నేను చెయ్యనని నూకరాజ్ మనం ఆశికను ఒక చుక్కలు చూపించింది అనుకున్నా. అది మాత్రం హైలైట్ నిజంగా సూపర్ అనిపించింది. ఈ కామెడీ వరకు అయితే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి? తర్వాత ప్రదీప్ పునర్నవి గారు ఐటీసీ చికెన్ ది అది ఒక యాడ్ చేశారు. యాడ్ కూడా బాగా అనిపించింది. తర్వాత నూకరాజు పునర్నవి కూడా నీ అమ్మ ఏమన్నా కామెడీ నూకరాజు మగ వాళ్ళిద్దరిని పిచ్చ జోక్స్ చేపిస్తుండ్రు పిచ్చ కామెడీ చేపిస్తుండ్రు. అదైతే నిజంగా నాకైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి హైలైట్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నిజంగా నాకైతే సూపర్ అనిపించింది. సరే ఇప్పుడు వంటలు ఎవరెవరు ఏమేమి వంట చేశారో అది కూడా చెప్తాం. వాళ్ళు ఫస్ట్ చెప్పారు ఏం వంట చేశారు మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ అడిగితే వాళ్ళు తప్పులు మారుస్తారని. ఆశిక నూకరాజు సమాన్ శెట్టి సూప్ అంట. అయితే అదేంటంటారు మన సంజయ్ గారు అంటే ఆల్ సీ ఫుడ్ రొయ్యలైనా ఫిష్ అయినా ఏంటివేంటివో అన్ని ఆల్ సీ ఫుడ్స్ కలిసి చేసింది మన సంజయ్ గారు. సూపర్ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. రియల్లీ ఐ లైక్ యూ సూపర్ అని అంటారు. తర్వాత
శ్రీదేవి గారు సూపర్, చాలా టేస్టీగా చేసావు, చాలా బాగుంది. ఒక్కటి ప్రాన్స్ లో ఒక్కటి అది కొంచెం ఉప్పు పడ్డది, అది ఒకటే బాగా ఉంటుంది. తర్వాత ఆలి గారు నైస్, చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది అంటారు. శ్రీదేవి గారు చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా టేస్ట్ ఉంది, సూపర్ అని అంటారు. నాకైతే హైలైట్ అనిపించింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే మేడం మాస్ రావడంలో చెప్పానంటే మాస్ లాగే ఉంటుంది నిజంగా. అరుణ మేడం అయితే సూపర్ అనిపించింది. సెకండ్ పొజిషన్ లో ఉన్నారు మన రాశిక గారు 90 మార్క్స్. తర్వాత తనుజ, మన సుహాసినక్క సోడస్ అదేంటంటారు ఇండోనేషియా సాసు నారకోడ చికెన్ దావా అని చేశారు. చేసిన తర్వాత శ్రీదేవి గారు తనుజ మీరు తీసుకొచ్చిన ఆ డిష్ మీ టైమింగ్ బాగుంది అని అంటారు. తర్వాత సంజయ్ గారు నిజంగా బట్ సూపర్ ఉంది, నిజంగా చాలా చాలా బాగుంది, టేస్ట్ మాత్రం హైలైట్, సూపర్ చేసావు తనుజ అని అంటారు. హైలైట్ అంటే చాలా చాలా చక్కగా చేసావు, ఆ చికెన్ మాత్రం క్రిస్పీగా మస్తు ఉంది, నీ సాస్ ఆ సాస్ మాత్రం హైలైట్ ఉంది అంటారు. శ్రీదేవి మేడం చాలా బాగుంది తనుజ, సూపర్, వెరీ వెరీ నైస్, చాలా నచ్చింది, నాకైతే చాలా బాగుంది తనుజ అని చెప్తారు. అయినాక ఆలి గారు సూపర్, చాలా చక్కగా చేసావు, ఈ చికెన్ చాలా మంచిగా క్రిస్పీగా ఉంది, అలాగే సాస్ కూడా హైలైట్ ఉంది. ఈ రోజు నీ డిష్ లో ఆ సాస్ ఒకటి చాలా టేస్టీ ఉంది, చాలా చాలా బాగుంది. అలాగే మీ టేస్ట్ లేవన్నారు, చాలా చాలా బాగుంది, ఇది సాస్ చాలా నచ్చింది అంటారు. అరుణ గారు సూపర్, ఈ నేను చేసుకొచ్చిన డెకరేషన్ అది సెవెన్ స్టార్ హోటల్ లా ఉంది, ఈ సాస్ మాత్రం అందరికి నచ్చినట్టే నేను కూడా చెప్తున్నాను. ఈ సాస్ మాత్రం రేంజ్ లో ఉంది, హైలైట్ ఉంది, నిజంగా చాలా చాలా టేస్టీ ఉంది అని చెప్తారు. ఫస్ట్ పొజిషన్ వస్తుంది, 92 మార్క్స్ వస్తాయి తను చెప్పు. తర్వాత పునర్నవి రోహిణి చికెన్ టిక్కా అదే బీట్రూట్ రసం అంట, చికెన్ టిక్కా పేరు కూడా వస్తుంది, చికెన్ టిక్కా బీట్రూట్ రసం మెంతి రసం అంట, మెంతి రసం. తర్వాత అరుణ గారు టేస్ట్ అదిరింది, టూ గుడ్ సూపర్ సూపర్ అని అంటారు, చాలా చాలా బాగుంది అని అంటారు. ఆలి గారు కూడా మీ బీట్రూట్ రసం మాత్రం ఒక హైలైట్, అది టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది అని చెప్తారు. తర్వాత శ్రీదేవి వెరీ వెరీ నైస్, నిజంగా చాలా బాగుంది. చికెన్ టిక్కా మనం ఎప్పుడు ప్రతితో తింటాం కాబట్టి దాని గురించి అంత చెప్పే అవసరం లేదు. ఇప్పుడు కామన్ గా ప్రతి దగ్గర మనం ఒకటి తింటుంటాం కాబట్టి నార్మల్ గా ఇప్పుడు కామన్ గా నేను అనుకోండి, నేను మాక్సిమం చికెన్ చేసుకుంటూ ఉంటాం అనుకో, ఒకటే టైప్ చేస్తున్నాం అనుకో, అది ఒకటే టైప్ కదా అని ఒక థాట్ ఉంటుంది కదా. వేరే వేరే టైప్స్ కూడా మనం చేసుకుంటా వేరే వేరే దాంట్లో కూడా మనకు బాగుంటే అలా చికెన్ చాలా బాగుంది అని అంటారు. తర్వాత అదే సంజయ్ గారు కూడా ఎంత బాగుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఓకే ఇంకా కొంచెం జ్యూసీగా అయింటే బాగుండే, ఇది కొంచెం క్రిస్పీ ఉంది, ఇంకా కొంచెం జ్యూసీగా అంటే చికెన్ టిక్కా ఒకటి జ్యూసీగా అయితే బాగుండే అని అంటారు. ఎంతైనా షెఫ్స్ కాబట్టి ఆ షెఫ్స్ ఏం చెప్పినా వినాల్సిందే, తప్పదు, ఏమనలేకపోవాల్సిందే అని నా ఒపీనియన్. ఇంకా చెప్తున్నా అయినాక జ్యూస్ మాత్రం మీ రసం మాత్రం హైలైట్ అనిపించింది, మీ బీట్రూట్ రసం మాత్రం హైలైట్ అనిపించింది, 4th పొజిషన్ వచ్చింది. తర్వాత రాకేష్ మన మణికంఠ రాకేష్ మణికంఠ విషయంలో బొంగుల చికెన్ బొంగుల లివర్ ఫ్రై, నోరే తిరుగుతలేదు నాయన, బొంగుల లివర్ ఫ్రై, మటన్ చీకులు చీకులు అంటే నాకైతే హైలైట్ ఇష్టం అనిపిస్తుంది. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో ఒక 5 years 6 years బ్యాక్ అప్పుడు మేము తిన్నాము, ఇప్పుడు గుర్తుకొస్తుంది అనుకోండి, ఆ వాటర్నెస్ వస్తుంది. సారీ దేవుడా, ఈరోజు ఏకాదశి. సంజయ్ తుమ్మ గారు చాలా బాగుంది నిజంగా, కానీ ఆ బొంగుల లివర్ ఫ్రై అనగా ఆ బొంగుల్నే ఉడికిచ్చి చేస్తే ఇంకా హైలైట్ ఉంటుండే, నువ్వు అది చేయకుండా చేసి ఈ బొంగులు ఆ ఫ్లేవర్ అంత రాలేదు. ఓకే నైస్, బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్తారు. ఓకే సార్ థ్యాంక్ యూ అంటారు. అనక అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కామన్గా ఉంటుంది కదా, ఇది ఇలానే చేసి ఇలానే బాగుంటుందేమో, ఇలానే ఉంటే ఇలానే ఉంటుందేమో అని ఉంటుంది అంటే అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. ఇంకా శ్రీదేవి మేడం గారు ఇంకా చెప్తారు, ఇలా చేసి ఇలా ఉండేది, ఇంకా బాగుండేది అని ఒక థింగ్ ఉంటుంది చూడ, అలాంటివి చెప్పేది. సరే చాలా బాగుంది, టూ గుడ్ అంటారు. మన ఆడగారు కబాబ్స్ ఎక్కువ తిన్నాను, ఓకే సూపర్, కబాబ్స్ లాగా ఉన్నాయి, ఇంకా కొంచెం మంచి చేసింటే ఇంకా కొంచెం వేసింటే ఓకే టూ గుడ్ అంటారు. అరుణ మేడం కూడా సూపర్ అని అంటారు, చాలా చాలా బాగుంది, సో ఎక్సలెంట్. ఏంది చికెన్ లివర్ ఒకటే, మటన్ లివర్ ఒకటే ఎక్సలెంట్, ఇవన్నీ సో ఉన్నాయంటే సోడా వేసారా, సోడా ఇచ్చినప్పుడు మేడం మీరు సోడాతో డాన్స్ చేయాలంటే నిజంగా అరుణ మేడం మాత్రం ఒక హైలైట్ అండి, నిజం చెప్తున్నాను.
ఏమన్నా మాసా, ఏమన్నా డాన్స్‌లా, ఏమన్నా నా నిజం చెప్తున్నా నాకైతే హైలైట్ అనిపించింది అరుణ మేడం. మీకు ఎంతమందికి అనిపించిందో మీరు ఇంకా ఎపిసోడ్ కూడా చూడలేకుంటారు. నేను ఎపిసోడ్ రాకముందే మీకు వీడియో చేసి పెడుతున్నా కాబట్టి నా వీడియోస్ చూసి మీరు ఇంకా లైక్స్ షేర్స్ అవన్నీ కొడుతుంటే నాకు ఇంకా బూస్టప్ వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. నిజంగా మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా నిజంగా అరే ఈవిడ చెప్తుంది ఏదో వర్క్ చేశాడే అని అనడం నచ్చుతాయని అనుకుంటున్నా. అరుణమ్మ డాన్స్ చేశారు, సూపర్ సూపర్. మన ఎన్టీఆర్ పాటతో చేశారు. తర్వాత అవినాష్ పిన్ని సూపర్ అని పిన్ని కాముతాడు అదైతే థర్డ్ పొజిషన్ లో వచ్చిండు. మన అవినాష్ రాకేష్ అన్న వాళ్ళు సూపర్ చేశారు. నాకైతే హైలైట్ అనిపించింది ఈ రోజు ఎపిసోడ్. మొత్తం మాస్ రౌండ్ అంటే మాస్ రౌండే. నిజం మీకు ఏమనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారు అనుకుంటే, ఇంతవరకు వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ కొడతారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతారని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.